నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నేను చందన. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. తెలుగుదేశం స్లోగా ఖాళీ అయిపోతూ ఉంది. వైసీపీ నుంచి అయితే ఒక ముగ్గురు అభ్యర్థులేవో గెలవచ్చు లాంటి టాక్ ఒకటి వినిపిస్తుంది. కానీ తెలుగుదేశం కూడా నిలబెడుతుందేమో అని మరొక టాక్ ఉంది. సో ఎలా ఉంటుంది ఈ రాజ్యసభ ఎన్నికలు? అంటే తెలుగుదేశం తన అదృష్టాన్ని పరీక్షించుకునేదానికి నిలబెడుతుంది. కాకపోతే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే 44 మంది కావాలి ఓటేసేదానికి. తెలుగుదేశానికి 44 మంది లేరు. ఉన్న వాళ్ళు గెలిచిందే 23 మంది అయితే దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే, ఆ సంగతి అలా పక్కన పెడితే వైసీపీ నుంచి అసంతృప్తివాదులు లేదా వైసీపీలో టికెట్లు రావని బయటికి ఆల్మోస్ట్ ఆల్ జగన్ నుంచి బయటికి డిటాచ్ అయిపోయిన వాళ్ళ సంఖ్య కూడా ఏం తక్కువ ఏం లేదు. మరి వీళ్ళంతా కలిసి తెలుగుదేశంకి క్రాష్ ఓటింగ్ చేయడం ఇలాంటివి ఏమైనా జరగచ్చు. కానీ వైసీపీ తన జాగ్రత్తలు తాను తీసుకుంటుంది. వీళ్ళని డిస్క్వాలిఫై చేయడం ఏదో చేస్తుంది అనుకున్నాం. అయితే ఇంత మునుపెన్నడూ తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాజ్యసభలో జీరోకి పడిపోవడం అనేది చాలా విచిత్రం. ఇప్పుడు కనకమేడల అనే ఆయన రిటైర్డ్ అయిపోతే ఇక ఆ పార్టీకి రాజ్యసభలో లేనట్టే, జీరో కింద లెక్క. అలా అసలు అవనిస్తుందా? ఎలా అయినా ఏదో ఒకటి చేయడం అంటే ఇప్పుడు కొనాలి. తన వాళ్ళు బలం చాలదు, 44 మంది లేనప్పుడు కొనాలి అంటే దీని నుంచి బయటికి క్రాస్ ఓటింగ్ తీసుకురావాలంటే చంద్రబాబు అలా బేరసారాలు చేయడంలో ఆయన గెటుకుడే. కానీ ఒకవేళ అదే జరిగితే తెలుగుదేశం ఏదైనా కారణాల వల్ల ఒక సీటు కనుక గెలిస్తే వైసీపీ ఒక రకంగా ఓటమి కిందే లెక్కది. కానీ జరగకపోవచ్చు. ఎందుకంటే ముగ్గురు అభ్యర్థుల్ని వాళ్ళు ప్రకటించారు, కూడా ఆల్రెడీ ప్రకటించారు. ఆ ముగ్గురు అభ్యర్థులను గెలిపించే దిశగా తీసుకెళ్తారు. అయితే జగన్ గారు ఢిల్లీకి వెళ్ళారు అంటే అక్కడ ఏదో మోదీ గారి కోసం ఒక రాజ్యసభ సీటు ఇస్తారు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కానీ అది జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థికి ఒక రాజ్యసభ సీటు ఇస్తే ఎన్నికలకు 2 నెలల టైం ముందు అందరూ ఏమనుకుంటారు, ఓహో బీజేపీ వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తాడు ఈయన, తన సొంత అభ్యర్థులను కూడా వదులుకొని బీజేపీ కోసం ఒక రాజ్యసభ గతంలో చేశాడు కదా, గతంలో ఒక సీటు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇలాంటిది ఒకటి ప్రచారం జరిగి ఈయన బీజేపీ మద్దతుదారుడు, బీజేపీ డూడు బస్వన్న అనే ప్రచారం ఈయనకు నష్టం చేస్తుంది. కాబట్టి అలాంటిది ఏమీ జరిగే అవకాశం లేకపోవచ్చు. ఈయనే తన ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకుంటాడు. ఒకవేళ ఇస్తే మాత్రం ఈయనకు ప్రమాదం. అది డేంజర్ అన్నమాట. రాజ్యసభ ఎన్నికలకి ముందు అభ్యర్థులనేమో ఇక్కడ మారుస్తూ ఉన్నారు కదా, దానివల్ల ధైర్యం ఏంటంటారు? దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా. అంటే ఏమిటంటే ఇప్పుడు జగన్ గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు, షఫుల్ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు కదా. సరే, రాజ్యసభ ఎన్నికలను ఆయన కేర్ చేయడం అనుకోండి. రాజ్యసభ ఎన్నికల కోసము పలానా వాళ్ళకి నేను సీట్లు ఇస్తానని చెప్పేసి ఆ ఎన్నికలు అయిపోగానే నీకు సీటు లేదు అని చెప్పడము కూడా కరెక్ట్ కాదు. కానీ అదేం పట్టించుకోవడం లేదు ఆయన. దీన్ని 2 రకాలుగా చూడొచ్చు మనం. 2 రకాలుగా అంటే నెగిటివ్గా చూస్తే ఎలా ఉంటుందంటే, ఆయన అభ్యర్థులకి లోకల్గా బలం లేదు, సర్వేల్లో రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు నిలబెడితే గెలవరు, వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి జగన్ గారు అభ్యర్థులందరినీ మారుస్తున్నారు, అభ్యర్థుల్ని షఫుల్ చేస్తున్నారు. భయంతో ఆయన, మామూలుగా తెలుగుదేశం వాళ్ళ విమర్శల్లో చెప్పాలంటే భయంతో ఆయన వణికిపోతున్నారు. అందుకే తికమక నిర్ణయాలన్నీ తీసుకొని ఇష్టానుసారం అభ్యర్థుల్ని మారుస్తున్నారు అనేది నెగిటివ్గా చూస్తే. దీన్ని పాజిటివ్గా చూడండి. తెలుగుదేశం వాళ్ళు ఎలాగో నెగిటివ్గానే చూస్తారు, అలా కాకుండా కొంచెం పాజిటివ్గా చూడండి. ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి కొత్త నీరు, కొత్త మనుషులు ఎలా వస్తారు అంటే ఎక్కడో ఒక చోట ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. 1983లో తెలుగుదేశం వచ్చినప్పుడు విపరీతంగా కొత్త వాళ్ళంతా, అప్పటి వరకు పాతుకుపోయిన కుటుంబాలు, అప్పటి వరకు పాతుకుపోయిన మనుషులందరూ పక్కకు పోయి కొత్త వాళ్ళందరూ వచ్చేసారు. దీంట్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చాలా మారాయి. చాలామంది బీసీలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్లోకి వచ్చి ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. 83 తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రకంగా ఓల్డ్ అయిపోయింది. అంటే వాళ్ళకి అభ్యర్థులను మార్చే ధైర్యమే లేని పరిస్థితి వచ్చింది. అంటే లోకేష్ గారి మాటల్లో చెప్పాలంటే మేము 1/3 ఆఫ్ ది సీట్స్ యువకులకు ఇస్తామని అంటున్నారు. కానీ ఎవరు యువకులు? ఆల్రెడీ తండ్రి ఎవరో చచ్చిపోయి ఉంటే వాళ్ళ కొడుకులకు ఇచ్చేది యువరక్తం కిందికి రాదు. మొత్తంగా 40 సీట్లు మీరు యువకులకు ఇవ్వగలిగి ఉండాలి.
అట్లా ఇచ్చే పరిస్థితి ఉందా తెలుగుదేశానికి? ఎక్కడా లేదు. ఎక్కడైనా చూడండి అవే ఫేసులు, అవే కుటుంబాలు, అవే. మీకు అనంతపురం జిల్లాలో తీసుకోవాలంటే ఒక 6 సీట్లు 7 సీట్లు చెప్పచ్చు. రాయదుర్గం కాలువ శ్రీనివాసులు, రాప్తాడు వచ్చేసరికి పరిటాల కుటుంబము, తాడిపత్రి వచ్చేసరికి జేసీ కుటుంబము, పుట్టపర్తి మన రఘునాథ్ రెడ్డి గారు, ఇలా ఎన్ని పేర్లైనా చెప్పచ్చు. చిత్తూరు జిల్లాలోకి వచ్చేసరికి అదే పరిస్థితి. అట్లా అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశంలో పాతుకుపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళే గెలిచి వాళ్ళే ఓడి ఇది నడుస్తూ ఉంది. ఇలా నడుస్తున్నప్పుడు రాజకీయాల్లోకి హఠాత్తుగా ఒక జర్క్ తెచ్చింది ఎవరు? వైసీపీ. జగన్ గారు కారణాలు ఏవైతేనేమి పార్టీ పెట్టారు, కాంగ్రెస్ని ఢీకొన్నారు, కొత్త ఫేసులన్నింటినీ తెచ్చారు రాజకీయాల్లోకి. ఈ కొత్త ఫేసులన్నీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇళ్ళే ఉంటే ఇంకా కొత్త వాళ్ళు ఎప్పుడు వచ్చేది? కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఉన్న వాళ్ళని కారణాలు ఏవైతేనేమి పక్కకు పెట్టి కొత్త వాళ్లకు టికెట్లు ఇస్తున్నారు. ఈ కొత్త వాళ్ళు గెలిచి మళ్ళీ వాళ్ళు స్టాండ్ అవుతారా లేదా, ఆయన నిర్ణయమే తప్పు అవుతుందా అనేది ఎన్నికలు తెలుస్తాయి. కానీ తెలుగుదేశం 40 ఏళ్ళుగా వృద్ధాప్యంతో పాత నాయకుల్ని నమ్ముకొని నడుస్తూ ఉంది కదా. ఇప్పటికీ లోకేష్ అనే అతను యువకుడే కావచ్చు, కానీ కొత్త వాళ్ళని ఎంతమందిని తెచ్చాడు ఆయన రాజకీయాల్లోకి? జగన్ రాజకీయాల్లోకి కొత్త వాళ్ళని తెచ్చాడు, మళ్ళీ తెస్తున్నాడు. ఆయన నిర్ణయం తప్ప ఒప్పని సెకండరీ, కానీ కొత్త రక్తం అంతా వస్తూ ఉంది, కొత్త వాళ్ళంతా వస్తున్నారు. ఇది ఈ సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా వర్కౌట్ అయితే మాత్రము బ్రహ్మాండమైన ఒక కొత్త రాజకీయానికి తెరలేస్తుంది. ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయా కాదా అనేది ఎన్నికలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు ఆయన చేస్తున్న దానిని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చూస్తే ఇది కరెక్ట్. అభ్యర్థులు మారుస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే నాయకుడు మాత్రం ఒకడే ఉండాలా, అభ్యర్థులే మారుతూ ఉండాలనే క్వశ్చన్ కూడా రావచ్చు. అది వాళ్ళ పార్టీ వాళ్ళు ఎప్పుడో భవిష్యత్తులో అట్లా ఎప్పుడు జరగదు. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నాయకులను కూడా మార్చుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు. అట్లా ఎన్నో చోట్ల జరిగింది కూడా. ఈ రాజ్యసభది ఎంత సీరియస్గా అంటే లేకపోతే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారంటారు ఇద్దరు ఎవరైనా? ప్రతిష్టాత్మకంగా తీసుకునేంత అవసరం వైసీపీకి లేదు. ఎందుకంటే వైసీపీకి ఆల్రెడీ బలం ఉంది. కొంతమంది జారిపోతారేమో అనుమానం వచ్చిన చోట తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎందుకంటే వైసీపీ కనుక ఒక్క సీటు ఓడిపోతే రేపు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అది పూర్తిగా వాళ్ళకి వైఫల్యం కింద మారిపోతుంది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీలో 2 ఓడిపోయారు కదా. అది ఇప్పటికీ కూడా మీరు అన్ని చేశారు, దొంగోట్లు చేశారు, ఇవి చేశారు, అవి చేశారు, కానీ మీరు 2 సీట్లు ఓడిపోయారని తెలుగుదేశం విమర్శిస్తూనే ఉంది. రాజ్యసభలో ఒక్క సీటు తెలుగుదేశం తీసుకుంటే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మీద విపరీతంగా ఉంటుంది ఆ ప్రభావము. అది ఆయన విపరీతంగా నష్టం కూడా చేకూరుస్తుంది. రైట్ సార్, చూద్దాం మరి ఎవరు ఎంత ఎఫర్ట్ పెడతారు, ఏం సాధిస్తారు అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.